కాంగ్రెస్ బీఆర్ఎస్లకు బిగ్ బాస్ ఓవైసీనే అట. ఎవరంటున్నారు? కిషన్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి బిగ్ బాస్ ఎవరంటే వాళ్ళ పార్టీ అధ్యక్షులు, వాళ్ళ హైకమాండ్లో కాదు, ఓవైసీ వాళ్ళ అధ్యక్షుడు, వాళ్ళ బిగ్ బాస్ అట. కాంగ్రెస్ సర్కారును కూల్చే ఉద్దేశం మాకు లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే విజయం. పార్టీ జాతీయ అధ్యక్షుడి పోటీలో లేను. విలేకరుల ఇష్టాగోష్ఠిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీదే విజయం అట. ఫస్ట్ అధ్యక్షుని డిసైడ్ చేసుకోండి సార్. అరే ఆ అధ్యక్షుని నిర్ణయించుకోవడం మీకు చాతనైతే లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం ఎట్లా వస్తుంది సార్? అధ్యక్షుని వదిలిపెట్టండి, అది మీ పార్టీ విషయం. అరే మీ కార్యకర్తలేమో కొట్లాడతారు గ్రౌండ్లో, మీ నాయకులేమో పైన తన్నుకుంటారు. ఎట్లొస్తుంది మీకు ఎప్పుడు ఎన్నికలు వచ్చిన విజయం? అసలు ఒక నాయకుడికి పడుతుందా మీ బీజేపీలో ఉన్న పై స్థాయి లీడర్లలో? మీ కార్యకర్తలు మీ గురించి ఏమనుకుంటున్నారో ఏమైనా అర్థమవుతుందా? బేసిక్గా కిషన్ రెడ్డి అంటీ ముట్టనట్టుగా ఉంటాడు, నాకేం సంబంధం, నాకేం గొడవలు, ఆయన పనిలో ఆయన ఉంటాడు. మిగతా కొంతమంది లీడర్లు ఉన్నారు, ఆయనేమో సైలెంట్, కొంతమంది ఏమో వైలెంట్, ఎవరి దారి వాళ్ళదే అన్నట్టు. ఒక ఆయన కనబడకుండా పొడుస్తుంటాడు, ఒక ఆయన కనబడి డైరెక్ట్గానే పొడుస్తుంటాడు. ఒక 7-8 మంది లీడర్లు ఉన్నారు, మామూలుగా లేదు ఇలాదైతే. ఇక ఒక 2-3 అయితే ఇక బీభత్సం. ఇక పొద్దున వాళ్ళు నిద్రపోతారో పోరో, లేస్తారో లేవరో తెలియదు, కానీ ఆయనకు వ్యతిరేకమైన శక్తుల ఫోటోలు చూసినట్టు తెల్లారు లేచి రాత్రి బండేదాకా, నైట్ కళలో కూడా వాళ్ళే వస్తారనుకుంటా. కాంగ్రెస్లో ఎట్లాగైతే గొడవలు ఉన్నాయో వీళ్ళ పార్టీలు ఇంకా అంతకంటే ఎక్కువనే ఉన్నాయి. వాళ్ళేమో ఓపెన్ గ్రౌండ్లో అనుకుంటారు, ఫుట్బాల్ ఆడినట్టే ఉంటుంది వాళ్ళది. వీళ్ళదేమో లోపల అనుకుంటారు. వీళ్ళదేమో ఇంటర్నల్ ఇది ఇండోర్ ఫుట్బాల్, వాళ్ళదేమో అవుట్డోర్ ఫుట్బాల్. ఇలా ఏం తక్కువేం లేరు వీళ్ళు కూడా. అసలు కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ప్రజలు మీకు ఎన్ని ఎంపీ సీట్లు ఇచ్చారండి? 8 ఎంపీ స్థానాలు ఇచ్చారు. 8 ఎంపీ స్థానాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ దాదాపుగా మీకు వచ్చిన మెజారిటీ ఎంత? 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీకు ఎంపీ ఎలక్షన్స్లో జనం మీకు ఓటేసారు, మీకు మెజారిటీ ఇచ్చారు. ఆ మెజారిటీని మీరు ఎట్లా వాడుకోవాలా? ప్రజల సమస్యల మీద కొట్లాడే దిశగా మాట్లాడుకోవాలి. ఎట్లాగా అధ్యక్షుడు మారుతాడు, నాకేం సంబంధం అని మీరు అధ్యక్ష పదవి కోసం మిగతా వాళ్ళు తన్నుకు చావడం తప్ప ఏమన్నా మీరు ఒక పోరాటం చేసిరా? అసెంబ్లీలో మాట్లాడినా, ప్రెస్ మీట్ పెట్టినా ఇవన్నీ కాదండి. మీరు ఒక సమస్య మీద దీర్ఘకాలికమైన పోరాటం మీరు ఏమైనా నడిపారా? రైతు భరోసా రావట్లేదు, జనాలు అడుగుతున్నారు, మాట్లాడుతున్నారా? మీరు ఏమన్నా ధర్నా పెట్టిరా? లేకపోతే దాన్ని ఏమైనా కంటిన్యూషన్లో ఏమైనా ప్రోగ్రామ్స్ తీసుకున్నారా? రుణమాఫీ కొంతమంది కాలేదన్నారు, దాని మీద ఏమన్నా కార్యాచరణ ఉన్నదా? గ్రూప్ 1 మీద ఇష్యూ నడుస్తుంది, కార్యాచరణ ఉన్నదా? గతంలో నిరుద్యోగుల అంశం మీద జరిగింది, ఏదో ఒకసారి అశోక్ నగర్ బొంగని సరిపోదు కదా, దానికి ఒక కార్యాచరణ ఉండాలి కదా, చేసిర్రా? ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ని చేస్తున్నది, చేయలేదు, చేసిన దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఎండగడుతున్నారా? కులగణన మీద అసలు మీరు మాట్లాడిరా? మాకెందుకు అంటుకోవాలి ఇది, అమ్మో అస్సలే వద్దని సైలెంట్గా ఉన్నారు. అసలు మీ ఫైటింగ్ ఏదండి? మీ ఫైటింగే లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాదే విజయం. వీళ్ళకి ఎట్లా అయిపోయిందంటే ఎక్కడేం దిక్కు లేకపోతే మనకే వేస్తారులే. కాంగ్రెస్ ఫెయిల్ అయింది అనుకోండి పూర్తిగా, కేసీఆర్ అనుకుంటున్నాడు మాకే ఓటేస్తారని. బీజేపీ అనుకుంటుంది కేసీఆర్ కూడా ఓడేయాడు, కాంగ్రెస్కి అసలు అయ్యారు, మాకే వేస్తారని బీజేపీ అనుకుంటున్నది. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రజలు చాలా తెలివిగా ఆలోచిస్తారు. వీళ్ళందరినీ కాదని ఒక ఆల్టర్నేట్ శక్తి, ఒక బలమైన శక్తి, ఒక లీడర్ కనబడ్డాడు అనుకోండి, ఎవ్వరు దేనికి పనికి రాకుండా పోతారు. అన్ని పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయి. తెలంగాణలో గ్యాప్ చాలా క్లియర్గా కనబడుతున్నది. చాలామంది కనిపించుండొచ్చు, ఇక 3 పార్టీలు ఇంకొక పార్టీకి అవకాశం ఎక్కడానికి. లీడర్ లేడు తెలంగాణలో. తెలంగాణ దౌర్భాగ్యమో లేకపోతే మనకేమన్నా పాపం చుట్టుకుందేమో తెలియదు, కానీ ఏమన్నా ఇది చుట్టుకుందేమో తెలియదు, కానీ తెలంగాణలో లీడర్ లేడు. సింపుల్గా చెప్పాలంటే అంతా తమ స్వార్థం కోసం, తమ సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్న లీడర్లే తప్ప ప్రజల కోసం ఆలోచించే ఒక బలమైన లీడర్ లేడు. ఆ బలమైన లీడర్ కోసం తెలంగాణ ఎదురు చూస్తున్నది. బిగ్ బాస్ ఓవైసీని ఇది అనడం తప్ప మీకేం రాదిగా. తీయండి. ఓవైసీ చేసిన ఇప్పుడు వక్ఫ్ చట్టం అంటున్నారు కదా, వాళ్ళ వక్ఫ్ భూములు కబ్జాలు, వాళ్ళు చేసిన వ్యవహారాల మీద ఎంక్వైరీకి ఆదేశించండి. అంటే మీరు కూడా బిగ్ బాసేనా? మీకు కూడా ఆయనే బిగ్ బాసా? అందుకే చేయట్లేదా? ఎంతసేపు ఓవైసీ సమస్యలు ఉన్నాయి, మస్తు బొచ్చడి సమస్యలు ఉన్నాయి, దాని మీద కొట్లాడండి. 16 నెలల కాలంలో మీరు చేసిన పోరాటం ఏందో ఈ గవర్నమెంట్ మీద మీరు ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి.
మీ సగటు బీజేపీ కార్యకర్త మనసులో ఉన్న విషయాన్ని చెప్తున్నాను నేను. వాళ్ళు ఏమనుకుంటున్నారన్న విషయం వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పిన విషయాన్ని నేను మీ ముందు పెడతా ఉన్నాను. ఏమనంటే ఓవైసీ, ఏమనంటే పాత వస్తీ, ఏమనంటే ఇదేనా ఇక మొత్తం ఇక రాజకీయమే ఇదా? ఉన్న సమస్యలు ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు ఆ విషయాన్ని ముందు పెడితే జనానికి 3 పూటల తిండి దొరుకుతుందా? ఓవైసీ పేరు చెప్తే చలో ఓవైసీ అని అనుకుంటే ఓవైసీ మీద యాక్షన్ తీసుకోండి. ఓవైసీ చేసిన కబ్జాలు ఏంది, కథ ఏంది, వ్యవహారం ఏంది, ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళకి ఇన్ని ఆస్తులు, తీసుకోండి, యాక్షన్ తీసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారం తమదే అని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిలో పలు అంశాలు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఉద్దేశం బీజేపీకి లేదు. సర్కారు పూర్తికాలం కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారింది. సర్కారు కేవలం భూముల అమ్మకం, మద్యం విక్రయం, అప్పులపైనే ఆధారపడి పాలన కొనసాగిస్తోంది. కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ గెలవదు. విజయం బీజేపీదే. రేవంత్ రెడ్డిది యంగ్ ఇండియా బ్రాండ్ అయితే నాది నేషనలిజం బ్రాండ్. ఎన్నికలు వస్తే రేవంత్ది ఏ బ్రాండో ప్రజలే తేలుస్తారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు బిగ్ బాస్ ఓవైసీని. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మజ్లిస్ మధ్య పోటీ ఉంటుంది. మేము తప్పకుండా నెగ్గుతాం.